వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచుల్లో ఎంతో ఈజీగా కాకరకాయ చిప్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కాకరకాయలను బాగా వాష్ చేసుకుని ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఇవి 1 కప్పు తీసుకున్నాను నిండా. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. కాకరకాయలో గింజలు ముదిరిపోయినట్లయితే గింజలను తీసేసుకుని తయారు చేసుకోండి. ఇష్టమున్న వాళ్ళు గింజలు తీయకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కాకరకాయ ముక్కలలో బియ్యం పిండి, శనగపిండి, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవి అన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల పిండి ముక్కలకు మంచిగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడవనివ్వాలి. నూనె బాగా వేడైన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకుందాం. మూకుడిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా సరిగ్గా వేగవు. కలుపుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేయించుకుందాం. వీటిని ఇలాగే తినొచ్చు. పుల్లగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ చల్లుకుని కూడా తినొచ్చు. ఈ చిప్స్ను పప్పుచారు అన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి. కాకరకాయ చిప్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.